ఇంకొక వార్త చూడొచ్చు మనం. నిన్న రేవంత్ రెడ్డి చాలా ఫైర్ అయ్యిండు కేసీఆర్ మీద. ఏం ఫైర్ అయ్యిండు? తోలు తీస్తా అని మన కేసీఆర్ మాట్లాడిండు. దాన్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డిని కౌంటర్ ఇచ్చిండు. ఏం కౌంటర్ ఒకసారి చూద్దాం. నవ తెలంగాణ పేపర్లోనే కేసీఆర్కు అధికారం కల్లే, రాబోయే జనరల్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ గెలవదు, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, నేనున్నన్ని రోజులు కాంగ్రెస్నే గెలిపిస్తా, బీఆర్ఎస్ను గెలవనివ్వను, బీఆర్ఎస్ పార్టీకి అధికారం కల్లే, కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ముఖ్యమంత్రి కావడం కల్లేయిగా అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నేను రాజకీయం చేసినంత కాలం మర్చిపోవాల్సిందే రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆయన రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు కేసీఆర్కు పదవి దూరమే అవుతుంది అని చెప్తున్నాడు. నన్ను అనడం కాదు, మటన్ కొట్టు దగ్గర తోలు తీసుకో, నేను నోరు విప్పితే మల్లన్న సాగర్లోకి దూకి చేస్తావు, తోలు తీస్తా అంటే ఏం తోలు తీస్తావు, మటన్ కొట్టులో తోలు తీసుకో, నేను ఉద్యోగం పెట్టిస్తా అన్నాడు నిన్న కేసీఆర్ను రేవంత్ రెడ్డి. పాస్పోర్ట్ వ్యవహారంలో బ్రోకర్గా వ్యవహరించిన మీరా నాకు చెప్పేది 2029లో కాంగ్రెస్ విజయడంకా మోగిస్తుంది, గ్రామాలకు ప్రత్యేక గ్రాంట్ నిధులు, చిన్న గ్రామాలకు రూపాయల 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు, సర్పంచులు అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజాసేవ చేయాలి, కోస్కి ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి. నిన్న కొడంగల్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దానికి కోస్కి మండలంలో జరిగింది. అక్కడ రేవంత్ రెడ్డి వేయండు. మొత్తం మీద సర్పంచులకు మంచి ఆఫర్ కూడా ఇచ్చిండు. పెద్ద గ్రామ పంచాయతీ 10 లక్షలు గ్రాంట్స్ ఇస్తాడంట, చిన్న గ్రామ పంచాయతీ అయితే 5 లక్షల నిధులు ఇస్తాడంట. ఇవి తాత్కాలికంగా, మిగతా అన్ని ఫండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పరిషత్, మండల పరిషత్ నుంచి వచ్చేటివన్నీ కూడా వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం కోసం 10 లక్షలు పెద్ద గ్రామ పంచాయతీ, చిన్న గ్రామ పంచాయతీకి 5 లక్షలు వస్తాయట. అవి వాటితో ఏమేమి ఉన్నాయో తాత్కాలికంగా తిష్టవేసిన ఎక్కువ సమస్యల మీద ఫోకస్ పెట్టడం కోసం ఆ డబ్బులు రిలీజ్ చేస్తున్నట. మొత్తం మీద సర్పంచులకు గుడ్ న్యూస్ చెప్పిండు రేవంత్ రెడ్డి. రాగానే 10 లక్షలు పెద్ద గ్రామ పంచాయతీ, చిన్న గ్రామ పంచాయతీకి 5 లక్షలు అన్నట్టు. రైట్. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ అధికారంలోకి రావడం కల్లే, ఈయన కుటుంబం కూడా రాదు, కేసీఆర్ బీఆర్ఎస్ చరిత్ర గతంగా మిగిలిపోయింది, కొడంగల్ సాక్షిగా ఇదే నా శబదం, నిన్నటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి మరొక లెక్క, నేను బయటకు వచ్చి తోలు తీస్తానంటున్న మాజీ సీఎం కేసీఆర్ మటన్ కొట్టు మాస్టర్కు చెప్తా, అక్కడికి వెళ్ళి తోలు తీసుకో, పాస్పోర్ట్ వ్యవహారంలో బ్రోకర్గా పనిచేసి లక్షలాది మంది కుటుంబాలను రోడ్డు పడేసిన మీరా నాకు చెప్పేది, తోలు తీసుడు కాదు మీ తోలు సంగతి చూసుకోండి, మా సర్పంచులు చీరి చింతగట్టి చింతమడకకు పంపిస్తారు, జాగ్రత్త, మీ గాండ్రింపులకు బెదిరింపులకు భయపడేవారు ఎవరు లేరు, 2 సంవత్సరాల తర్వాత ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తారని అనుకున్నా, సోయలేని మాటలు, స్థాయి లేని విమర్శలు చేసుకుంటూ ప్రజలకు పనికొచ్చే మాటలు ఒక్కటైనా మాట్లాడలేదు. 40 ఏళ్ల రాజకీయం, 10 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం కలిగిన కేసీఆర్ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టడం ఆయన అనాలోచిత విధానాలకు నిదర్శనమని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్. అది వాస్తవమే. 40 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్ర, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 2 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాలలో లేకుండా వేయండు, మరి వచ్చిన తర్వాత సలహాలు సూచనలు ఇవ్వాలి. ఈ పని చేస్తున్నావు రేవంత్ రెడ్డి, తప్పు పని, అది ప్రజలకు ఉపయోగపడేది కాదు, అది మంచి పని కాదు, ప్రజలకు నష్టం కలిగించే పని అని చెప్పాల్సింది పోయి కొంత స్థాయి దిగజారి మాట్లాడింది అనేటువంటిది రేవంత్ రెడ్డి ఉద్దేశం.